హాయ్ అండి. నేను ఈరోజు బొంబాయి రవ్వతో దోశలు వేస్తున్నాను. అరకప్పు బొంబాయి రవ్వ, కప్పు వరిపిండి, టేబుల్ స్పూన్ పంచదార అండి, కప్పు పెరుగు అండి. ఏ కప్పుతో అయితే వరిపిండి వేసాను అదే కప్పుతో పెరుగు కలుపుకుంటున్నానండి. కలిపి 10 నిమిషాలు నానబెట్టి మిక్సీ పట్టాను. ఆ విధంగా కలపాలండి, చిక్కగా కాకుండా. టేబుల్ స్పూన్ సాల్టు, ఈనో సోడా కూడా వేసానండి. నేను వంట సోడా కూడా వేసుకోవచ్చు ఈనో లేకపోతే. చూడండి, ఆ విధంగా ఒక దోశ అయితే వేసాను, చక్కగా వచ్చింది. పైన బొబ్బుల్లా భలే వచ్చాయి కదండి. ఆయిల్ పోసుకుని చూడండి, చక్కగా ఉంది. పైన నేను కారపొడి అయితే చల్లానండి. కారపొడి చల్లకపోయినా కూడా బాగుంటాయి అట్లు. అంతేనండి, ప్రతి దోశ ఇలా వేసుకుంటే చక్కగా. కావాలితే కారం చల్లుకోవచ్చు, అవసరం లేదనుకుంటే ఉత్తిగానే తినేయచ్చండి. కారపొడి చేసుకున్నదైతే ఇంకా బాగుంటుందండి. నాకు టైం లేదు కదా ఉదయాన్నే. ఈ ఉదయం పూట ఇలా దోశలు ఈ విధంగా అయితే వేసానండి, ఒక్కొక్కటి. అందులోకి పల్లీల చట్నీ చేశానండి. భలే ఉన్నాయి, స్పాంజీగా, మెత్తగా. అంతేనండి. మా ఇద్దరు పిల్లలకి వేసాక మా ఆయన గారు పొలం నుంచి వచ్చారు, మేమైతే వేసుకుంటున్నాం.